ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అతిరేటు మహారథులకు, గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, హీరో త్రిగుణ్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్స్ మధు గారికి అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు, ఐ మీన్ టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సినిమా అంటే ఒక తపనతో, సినిమా అంటే ఒక తపస్సుతో, సినిమా అంటే ఒక ఉద్వేగంతో వస్తారు. అంత ఉద్వేగంతో తీసిన సినిమానే ఈ ఉద్వేగం అనమాట. ఒక ఎక్సైట్మెంట్ తీశారనమాట. సో డెఫినెట్ గా ఈ ఉద్వేగం సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్రిగుణ్ గారి గురించి చెప్పాలంటే అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఎన్నో సినిమాలు హీరోగా చేశారు. ఆల్రెడీ ప్రూవ్డ్ సో మెనీ ఫిల్మ్స్ దట్ విత్ హిస్ టాలెంట్ అనమాట. డెఫినెట్ గా త్రిగుణ్ గారికి ఈ ఉద్వేగం సినిమా మంచి పేరు తెచ్చి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే డైరెక్టర్ గారైన మహిపాల్ గారికి అండ్ చాలా ప్యాషనేట్ గా, చాలా ఎక్సైట్మెంట్ తో తీసిన సినిమా ఇది. సో మహిపాల్ గారికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ గారు అండ్ మధు గారు, సినిమా అంటే ఒక ప్యాషన్ తో, సినిమా అంటే ఎంతో ఉద్వేగంతో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా చాలా మంది ఒక సినిమా అటు ఇటు ఆడకపోతే చాలా భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. బట్ శంకర్ గారు కానీ, మధు గారు కానీ సినిమా అంటే ప్యాషన్ తో వాళ్ళ భార్య మంగళసూత్రాలైనా పెట్టి సినిమా తీస్తారు, కానీ సినిమా ప్యాషన్ మాత్రం ఎప్పుడు చంపుకోలేరు అన్నమాట. అంత ఎక్సైట్మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్ గా వాళ్ళకి సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే 1980s లో మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుందో బాగోలేదని చెప్పి చాలా మంది థియేటర్స్ కి వెళ్ళేవారు. ఇప్పుడు సోషల్ మీడియా టాక్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఐ మీన్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. సో సోషల్ మీడియాలో సినిమా చూడకుండా, ఎటువంటి కామెంట్స్ పెట్టకుండా, సినిమా చూసి కామెంట్స్ పెట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని, అంటే పెద్ద స్టార్ సినిమాలకే కాకుండా ప్రతి స్టార్ సినిమాలకు కూడా ఆదరణ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఉద్వేగం చిత్ర యూనిట్ కి, అలాగే పనిచేస్తున్న కళాకారులకి, అలాగే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, హీరో గారికి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ పరుచూరి గోపాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో అతను రాస్తే నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది. సో గోపాలకృష్ణ గారు కలం పెడితేనే సినిమా సూపర్ హిట్, కొడత ఇంకా హిట్. అలాంటి దీనిలో యాక్ట్ చేశారు రంగు వేసుకోకుండా. సో డెఫినెట్ గా ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి సినిమాలో టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఒక్కరికి యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉద్వేగం సినిమా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉద్వేగం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.